హలో హలో. మహేంద్ర యాదవ్ అన్న, అది మైపాల్ యాదవ్ అన్న. చెప్పండి అన్న. అదే మాట్లాడదామన్నా అన్న. ఏం రైతు బంధు నల్గొండ జిల్లా ఎక్కడ నల్గొండలో? నాకు మునుగోడు. ఓహో, మరి రాజగోపాల్ రెడ్డి అన్న బాగానే ఉంటాడు కదా. రాజగోపాల్ రెడ్డి నాకు చెప్పాను ఏది చేసి ఏం చేస్తారే, ఎవరు ఏం చేస్తారు? అది రైతు బంధు కానీ ఇవన్నీ ఎవరు అది ఎమ్మెల్యే పార్టీ కాదు కదన్నా. వీళ్ళు ఏం చేస్తారు? ఒక ఊరికో ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చేది కాదు కదా. ఇంకొకటి నిన్న నువ్వు అంటే నేను అనట్లే కానీ ఒక్క నిమిషం మీతో మాట్లాడదామని ఎందుకంటున్నంటే, వాస్తవాలు నేను ఒక యాదవ్ బిడ్డని. ఏం పేరు? నా పేరు నాగరాజు యాదవ్. ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 3.5 ఎకరాలు ఉంది. కాకుంటే మీరు ఎందుకంటే ఒక యాదవ్ బిడ్డగా పుట్టినప్పుడు డప్పు పట్టుకుని అలా కొట్టడం పద్ధతి అనిపించలేదన్న. నేను ఎందుకంటే నేను ఒక బిడ్డని, మనము ఆత్మగౌరవంతో బతాం. ఓకే, నువ్వు కొట్టినవు, అది వేరు, నేను కాదనట్లేదు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు జీతాలు వేసినా అని చెప్పి, వాస్తవంగా నల్గొండలో 4-5 ఎస్టీఓ ఉంటే ఒక్క సంబంధించిన చిన్న ఎస్టీఓ పడి 8వ తారీఖు దాకా కూడా జీతాలు పడలేదు. మా ఫ్రెండ్స్ మీరు ఎంప్లాయా రైతా? ఇప్పుడు నన్ను అడగాలి. రైతునే ఎంప్లాయ్ అన్నట్లే అబద్ధాలు చెప్తే ఇది ఎందుకని మీరు ఎందుకు అడగరు? నువ్వు 1వ తారీఖు పడ్డాయి అన్నావు కదా, ఎందుకు నువ్వు 1వ తారీఖు పడ్డాయి అన్నావు? మొత్తం పడలే కదా, ఎందుకు అని మీరు అడగరు? నాకు తెలియదు. మీ ఎంప్లాయీస్ ఎవరు నాకు చెప్పలేదు. ఇప్పుడు ఎంప్లాయీస్ కోసం వాళ్ళు చూసుకుంటారన్న, మీరు రైతు బంధు కోసం అడుగుతున్నారా? దానికోసం నిన్న మీరు యూసుఫ్ నగర్ ఆయన తోటి మాట్లాడారు. యూసుఫ్ నగర్ ఆయన తోటి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అన్నసర ఎందుకు పెట్టుకుండు అవన్నీ అని మాట్లాడారు. నేను కాదనట్లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి త్యాగం చేశాడు అంటాడు. ఎందుకు త్యాగం? కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకరెడ్డి త్యాగం చేసిండు అనుకుందాం. అది వ్యక్తిగతంగా త్యాగం చేసిందా లేకపోతే తెలంగాణ కోసం త్యాగం చేసిందా అనేది మీకు ఏం తెలుసు అన్న? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నటువంటి తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకరెడ్డి రాజీనామా చేస్తే అదే ప్లేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు. మరి ఎవరిలాగా ఎవడు మంచోడు ఉన్నావు? సరే, ఇప్పుడు కాదన్న, మీకు ఇప్పుడు ఆయన మాట్లాడిన విధానంతో నేను అది సమాధానం. అవునన్నా, ఇప్పుడు తెలంగాణ ఉత్తమ్ వెంకటరెడ్డి రాజీనామా చేసిండు. వెంకటరెడ్డి రాజీనామా చేసిన ప్లేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకుండు. మరి ఈయనని తీసుకున్నప్పుడు ఈయన మంచోడు అందామా, ఆయన మంచోడు అందామా? ఈయన తెలంగాణ కోసం రాజీనామా చేసింది అనుకుందాం, నువ్వు చెప్పినావు. మరి 2009లో ఆంధ్ర వాళ్ళు మొత్తం రాజీనామా చేసిన తర్వాత ఉన్నటువంటి చిదంబరం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేవలం ఆంధ్ర మూకుమడి రాజీనామా చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి అప్పుడే కోడంగల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలే? మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు రాజీనామా చేయలే? వీళ్ళు ఏడికి పారిపోయిర్రు? ఎందుకు పోయిర్రు వీళ్ళు? తెలంగాణ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో అన్న, ఇప్పుడు మీరు మళ్ళీ సార్ మీ పేరు చెప్పండి నాకు. నా పేరు నాగరాజు. నాగరాజు అన్న, ఇప్పుడు మీరు నాతో మాట్లాడదాం అనుకుంటుంది రైతు బంధు కోసమా లేకపోతే తెలంగాణ చరిత్ర కోసమా? మీరు అబద్ధాలు మాట్లాడిరు అనేది నేను చెప్తున్నా. నేనేం అబద్ధం మాట్లాడినా? ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు 2009లో ఆంధ్ర వాళ్ళు చంద్రబాబు నాయుడుతో సహా రాజీనామా లెటర్లు రాస్తే అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వెనక తీసుకున్న తర్వాత తెలంగాణ ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఒక ఎండల లక్ష్మీనారాయణ మాత్రమే రాజీనామా చేసిండు. మిగతా వాళ్ళు ఎవరు? ఎండల లక్ష్మీనారాయణ ఏ పార్టీ? బీజేపీ నుంచి. మరి టీఆర్ఎస్ అంటున్నా? టీఆర్ఎస్ వాళ్ళు ఒక బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిండు. అప్పుడు తెలంగాణ కోసం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఎక్కడ పోయిండు ఈయన? మరి మూకుమ్మడికి ఆంధ్ర వాళ్ళు రాజీనామా చేసినప్పుడు ఈయన ఓను గుంపులు ఉన్నాడు. ఇదే వెంకటరెడ్డి మంత్రికి రాజీనామా చేసి మరి ఎందుకు ఎమ్మెల్యేకి రాజీనామా చేయలేదు? అంటే ఎవడు కమిట్మెంట్ తోటి ఉన్నాడు, ఎవడు కమిట్మెంట్ తోటి లేడు? అఖండ మెజార్టీతో గెలిపించింది కదా. అప్పుడు ఎందుకన్నా మీరు ఉన్నటువంటి దాన్ని వక్రీకరించి చెప్పడము? సరే వినన్నా, ఇప్పుడు నేనేం వక్రించిన? రేవంత్ రెడ్డి నేనేం వెనక? అవునన్నా, పొట్టి శ్రీరాములు ఆంధ్ర మద్రాసులో విడిపోయినప్పుడు ఆయన 30 రోజులు చేస్తే ఆయనదేమో స్వచ్ఛమైన నిరాహార దీక్ష.
అన్నాచార్యాలు అంటే వయసు మీరినటువంటి వాళ్ళు చేసినా కూడా అది స్వచ్ఛమైన దీక్ష. కేసీఆర్ గారు చేస్తేనేమో సెలూన్లు పెట్టుకుంటూ, మరి నువ్వు చెప్పినావన్నా పాష యాదగిరి, గద్దరు, ఎవరెవరి పేర్లో చెప్పినావు. మరి ఇదే ఆయన నిమ్మరసం తాగిండు ఖమ్మంలో లోగన్ అవి వచ్చిన ఫోటోలు వచ్చినా ఏం పిక్కి వీళ్ళు, నువ్వు ఊకరా పై మేము చేస్తాం ఉద్యమం పెట్టుకుంటాం, మేమే ఆమరణ దీక్ష కూర్చుంటామని కూర్చోవచ్చుగా మోతబర్లు వీళ్ళందరూ. మోతబర్లు కూర్చోవచ్చు కదన్నా. అప్పుడు నువ్వు కూడా ఏం చేస్తున్నావు, నువ్వు కూడా కూర్చోవచ్చు కదా. నువ్వు వేరే ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు కదా. కేసీఆర్ నీ వల్ల కాదు, నేను కూర్చుంటున్న ఆమరణ దీక్ష నువ్వు కూర్చో. అంటే ఇప్పుడు మీరు అన్నా చరిత్ర ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినా మీరు కేసీఆర్ కరెక్ట్ అనే యాంగిల్ మీరు కేసీఆర్ కరెక్ట్ అనట్లేదు. కేసీఆర్ అని కాదు, అగ్రభాగాన కేసీఆర్ పాత్ర ఉంది. ఎవరన్నా నువ్వు నమ్ముతావు తెలంగాణ దేవేంద్ర గౌడ్ పెట్టిండు పార్టీ, దేవేంద్ర గౌడ్ దాంట్లో పనిచేసిన నేను. ఇదే ఉన్నటువంటి పి ఇంద్రారెడ్డి పెట్టిండు. ఇంద్రారెడ్డి పార్టీలో నల్గొండ జిల్లా అధ్యక్షునిగా చేసింది నేను తెలంగాణ దానికి. చేసిన 4 రోజులు దాన్ని జెండా ఎత్తేసి పోయిర్రు. ఇంద్రారెడ్డి జెండా ఎత్తేసి పోయిండు. అన్నా నువ్వు అగ్రభాగం ఉన్నటువంటి మీరు నాగరాజు వినండి, ఆయన అగ్రభాగాన లేడని ఎవడు అంటలేడు. అగ్రభాగాన ఉన్నప్పటికీ కూడా ఆయన కెపాసిటీ ఉన్నా, సత్తా ఉన్నా, ఆయన చాలా చాలా నిరుపేదలకు, ముఖ్యంగా తెలంగాణ నిరుపేదలకు, భూమి లేనోళ్లకు, నిరుద్యోగులకు మాత్రం పచ్చి దగా చేసిండని నేను చెప్తున్నా. తెలంగాణ అవునన్నా కరెక్టే, నేను కరెక్టే కాదంటలేదు. 5 ఎకరాలు ఉంది, 6 ఎకరాలు ఉంది, ఓకే మీరు బతుకుతారు. నీకు ఒకటి గుర్తు పెట్టుకో, మా ఊర్లో వెంకటరెడ్డి అనే అటువంటి ఆయనకు, లేదా నువ్వు ఇప్పటికి కూడా తెలుసుకో, ముసంపల్లి అనేటువంటి బోర్ల రామరెడ్డికి 40 ఎకరాలు ఉంది. వాళ్ళ కొడుకు నాకు ఫ్రెండు. ఆయన నాకు తెలిసిన ఆయన. మా ఊళ్ళో కూడా వెంకటరెడ్డి అని ఉండు. తెలంగాణ రాకముందు, ఇక్కడ భూమి వాల్యూ లేకముందు అప్పుల పాలైనటువంటి వాళ్ళు వీళ్ళు. బోర్ల రామరెడ్డి ఆయన వాళ్ళ అబ్బాయి కూడా నాకు తెలిసినటువంటి ఆయన, మాకు ఫ్రెండు. అయితే వాళ్ళ అప్పుల పాలైనటువంటి వారు. కేసీఆర్ గారు ఒకటే ఉదాహరణ నువ్వు ఆలోచన చేయన్నా, అంటే 2 విషయాలు నీకు చెప్తున్నా. కేసీఆర్ గారు అలా పెట్టినటువంటి ఆలోచన విధానం కానీ, తెలంగాణ మేధావులు కానీ అందరు చెప్పినటువంటిది ఏంటంటే, ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి 30 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి కూడా ప్రాబ్లం ఉంది, అప్పులలో ఉన్నాడు. ఇది మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత తీసేద్దాం అన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకు కాలేదు అంటే, మన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే వీళ్ళకి రిజర్వేషన్ ఇద్దాము, వీళ్ళు ఆర్థిక సమానత అయినప్పుడు అందరూ ఒకే స్టేజ్కి వచ్చినప్పుడు దీన్ని తీసేద్దాం అన్నారు. ఇప్పటికి 75 సంవత్సరాలు అయినా రిజర్వేషన్ తీసేయగలుగుతున్నామే? ఎందుకు తీసేయలేకపోతారు? ఇంకొకటి అన్నా నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఏ మనిషి అయినా, ఏ వ్యక్తి అయినా, భారత రాజ్యాంగం అంబేద్కర్ రచనా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు వివిధ దేశాలను 22 కమిటీలు వేసి అందరితో ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కూడా అన్ని రాసుకొచ్చిన తర్వాత మన గవర్నమెంట్కి అప్పచెప్తున్నప్పుడు ఒక మాట అన్నాడు అంబేద్కర్. ఏమన్నాడో తెలుసా? ఇక్కడ నుండి మనం బ్రిటిష్ వాళ్ళని తిట్టినా, లేదా బ్రిటిష్ వాళ్ళు మనకు నాశనం చేసిరన్నా కూడా మనంత అసమర్థులు, మనంత వేస్ట్గాళ్ళు, మనంత అవులగాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే, వాళ్ళు వద్దు అని, ఆ గవర్నమెంట్ వద్దని మనం స్వతంత్రం కోసం పోరాడి సుమారు 200 సంవత్సరాలు స్వతంత్రం తెచ్చుకున్నాం. మనం పరిపాలించుకుంటున్నాం. ఇంకా కూడా వాళ్ళని నిందించి వాళ్ళనంటే మనంత అసమర్థులు లేరు. ఎందుకంటే మనం రాజ్యాంగం ఈరోజు రాసుకుంటున్నాం, రేపటి నుండి మనం ఎట్లా అభివృద్ధి చెందాలి, మనం ఏం చేయాలి, మన దేశ అభివృద్ధి విధానం ఏంది, ఇది చర్చించుకుందాం, దీని మీద మనం చేద్దాం తప్ప అనేటువంటిది ఆ రోజే అంబేద్కర్ చెప్పిండు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పోయేదా అనేటువంటి విషయం కాదు. మనం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాము, మనం ఎంత డెవలప్ చేద్దాము, మనం ఏ విధంగా దీన్ని చేద్దాము, పేదవానికి ఏంటి, ఇది విద్యార్థుల పరిస్థితి ఏంది, ఆరోగ్య పరిస్థితి ఏంది, దీన్ని ఏం చేద్దాము, ఎట్లా చేద్దామని చేసుకుంటూ అప్పుడు జరిగినటువంటి లోపాలు ఏంటి, దానివల్ల ఏందవుతుంది, మీరు ఏం చేస్తారు, మీరు చర్యలు తీసుకుంటారు, ఏం తీసుకోండి. కానీ నువ్వు వచ్చిన కాడికి వెళ్ళి తిట్లదనకం పెడుతుంది అన్నా. ఒక్కటే ప్రశ్న, ఇప్పుడు బ్రిటిష్ వాడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నిన్ను ఎందుకు చెప్తున్నా బ్రిటిష్ ఎగ్జామ్ అంటే, నువ్వు ఒకటే అర్థం చేసుకో, వాడి వద్దు, వాడి పాలన వద్దనే తీసుకున్నావు. ఇవాళ ఇక్కడ కూడా ఏమైంది, టీఆర్ఎస్ పాలన వద్దు, మీరు నియంత్రణ పాలన అనుకుంటారో, లేకపోతే ప్రజల మార్పు కావాలనుకుంటారో, అబద్ధాలు చెప్పిర్రు, ఏ రకమైనటువంటి చెప్పిర్రు, ప్రజలు నమ్మిర్రు, ఓట్లు వేసిర్రు. అంటే వాళ్ళు మంచోళ్ళు కాదనే కదా మీకు వేసింది. అదే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టినాము, వాళ్ళని ఏమనొద్దు, మనం చూసుకుందాం అన్నట్టు సేమ్ కేసీఆర్ పాలన పోయింది. ఇప్పుడు వద్దు, మనం డెవలప్ చేయాలి. కానీ మనం పోయినోని మీద నిందలు వేసుకుంటూ ఉంటే మనంత అసమర్థులు లేరు. కానీ వానికంటే బెటర్గా నువ్వు చేస్తామనే కదా నీకు వేసింది.
అంటే నీకు అర్థమైందన్నా, వానికంటే బెటర్గా నువ్వు చేస్తున్నావనే కదా, నీకే వేసింది చేస్తావనే కదా. అంటే ఇంకా కూడా అతని మీద నిందించుకుంటూ పోవడం అంటే నీ అసమర్థతకు పునాది అది. అయితే ఒక్క నిమిషం అన్న, మీరు బాగా కేసీఆర్ అభిమాని ఉన్నట్టున్నారు. అభిమాని? నేను అభిమాని కాదన్నా, నేను అభిమాని. వినండి. ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు మీరు 10 నిమిషాలు చెప్పారు, నేను ఒక నిమిషం చెప్తా వినండి. చెప్పండి చెప్పండి. ఆ కాంగ్రెస్ వదిలిపెట్టండి, లేదంటే బీజేపీ వదిలిపెట్టండి. సాధారణంగా మనం ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు దానికి కొంచెం చెప్తాను, మీరు అవును కరెక్టే, మైపాల్ చెప్పింది కరెక్టే, మైపాల్ చెప్పింది కరెక్ట్ అనుకుంటే మీరు యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ కరెక్ట్ చెప్తే కరెక్ట్, కాకపోతే కరెక్ట్ కాదని చెప్పాలి. చెప్పండి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ గా మన దేశం వదిలి వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ వచ్చి రాజకీయాలు చేయట్లే, వాళ్ళు ఏం పోటీ చేయట్లే. అవును, మీరు అర్థం చేసుకోండి, మళ్ళీ మధ్యలో మాట్లాడొద్దు, సరేనా? అయితే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇటు వైపు కూడా వాళ్ళు చూడట్లేదు. అని వస్తే ఎప్పుడైనా విజిటింగ్ పర్పస్ లో వచ్చి ఆ గోవా కాను లేదంటే రాజస్థాన్, ఢిల్లీ చూసి వెళ్ళిపోతారు. కానీ రాజకీయంగా ఒక పార్టీ లేదు, పోటీ చేయరు వాళ్ళు. అవును. అయితే ఇప్పుడు కేసీఆర్ ఎట్లా అంటే వీళ్ళది బీఆర్ఎస్, అది టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ అవుతుంది అంటారు. అది పక్కన పెట్టి ఓడిపోయినాక వీళ్ళేం రాష్ట్రం వదిలిపోలే, దేశం వదిలిపోలే, ఈవెన్ రాజకీయ పార్టీని కూడా మూసేసుకోలే. వాళ్ళు పక్తూ మేము రాజకీయం చేస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎంపీ ఎలక్షన్ లో పోటీకి వస్తున్నారు. పోటీకి వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోండి, అంటే ఎవరిని అక్కడ తప్పుపట్టడానికి లేదు. వాళ్ళు పోటీకి వచ్చినప్పుడు వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చెప్తారు. బీఆర్ఎస్ వాళ్ళు చేసింది కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు చేసింది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, లేదంటే బీజేపీ వాళ్ళు చేసింది వీళ్ళు చెప్తారు. ఇవి ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణలో. ఎలక్షన్ ముందు మరి ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ పోతే వీళ్ళు సైలెంట్ గా ఉంటే, అంటే ఇద్దరి తప్పులు ఉన్నాయి, నేను కాదనట్లేదు. రాజకీయాలలో రాజకీయ పార్టీలో దొంగ పార్టీలు, నేను ఈ పార్టీని వెనకేసుకోవచ్చు, ఆ పార్టీని వెనకేసుకోవచ్చు, నాకు అవసరం లేదు, నేను కాంగ్రెస్ వాడు పార్టీ కాదు, వానికి నాకు సంబంధం లేదు. నేను చెప్పేది ఏంటంటే, నేను మీకు జనరల్ గా సాధారణంగా మీరు నన్ను అడుగుతారు కాబట్టి నేను ఆఫ్ ద కెమెరా చెప్తున్నా. ఇప్పుడు నల్గొండలో ఆయన సభ పెడుతుండు. బ్రిటిష్ వాడు వచ్చి నల్గొండలో గానీ, ఢిల్లీలో గానీ, రాజస్థాన్ లో సభ పెట్టాడు. వాడు ఓట్లు అడగాడు కాబట్టి ఆయన వదిలేసారు పర్మనెంట్ గా. ఇప్పుడు ఈయన నల్గొండలో వచ్చి కొన్ని విషయాలు చెప్తాడు. అనుకో ఏదో మంచి కొన్ని కరెక్ట్ చెప్పొచ్చు, కొన్ని అబద్ధాలు చెప్పొచ్చు, ఏదో చెప్తాడు. చెప్పినప్పుడు దానికి కౌంటర్ ఇవ్వకపోతే మరి అంటే రాజకీయ పార్టీలు ఉన్నది అందుకు కదా. ఒకటి అంటే కాంగ్రెస్ ఓడి ఇచ్చుడు కాదు, మనం సాధారణ వ్యక్తులుగా కాంగ్రెస్ ఓడి చేస్తే కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్ అని, బీజేపీ చేస్తే బీజేపీ, బీఎస్పీ చేస్తే బీఎస్పీ, సిపిఐ చేస్తే సిపిఐ, సిపిఎం చేస్తే సిపి, వీళ్ళందరినీ ప్రశ్నించాల్సిన బాధ్యత మనది, అందరిది, పౌరులందరిది. మనం ఎవరిని వెనకేసుకురావాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం చెప్తున్నా నీకు. కరెక్టే నువ్వు చెప్పింది, నేను కాదంటలేను. వాళ్ళు పోయింది కదా, ఈయన మొత్తం మూసేసుకోలేదని నువ్వు అంటున్నావు. అనా వీళ్ళు అస్తవ్యస్తంగా అవినీతి పరంగా దేశాన్ని పరిపాలన చేస్తే మీకంటే బ్రిటిష్ వాడు నయం. ఇవాళ కాటన్ కట్టినటువంటి కాటను బొమ్మ పెట్టుకున్నటువంటి దేశం మనదన్న ఆంధ్రాలో. కాటన్ ఆ బ్రిడ్జి కడితే ఇలా మంచి కడితే ఎవరైనా స్వాగతించినటువంటి దేశం ఇది. ఇప్పుడు ఆయన కంటే బెటర్ పరిపాలన చేస్తే ఈయనకి ఎందుకు ఇస్తారు? ఇంకా మళ్ళీ అవకాశం ఇవ్వరు కదా. అన్నా ఇప్పుడు ఒక్కటే అన్నా, నువ్వు ఇప్పుడు మనకు ఒక్కటే గుర్తు, నల్గొండలో సభ పెట్టి మాట్లాడినా లేకపోతే అసెంబ్లీలో వాళ్ళు ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ పార్టీది ఉంటుంది, ఆ పార్టీది ఉంటుంది అన్న. మనం ఈ పార్టీని ఆ పార్టీని ఇంకా మన ఇద్దరం 2 పార్టీలను అడగాలి అంటున్నా, 3 పార్టీలను కూడా అడగాలి అన్నా. మనము ఇప్పుడు ఆ చిహ్నాలు పెట్టారు, చార్మినార్ మన హైదరాబాద్కి ఐకాను. కాకతీయ అనగానే యూనివర్సిటీ విద్యార్థి మాట్లాడినా, యూనివర్సిటీ పిల్లగాడు మాట్లాడినా కాకతీయ తోరణాలే మనకు గుర్తొస్తాయి. ఇప్పుడు ఏదైనా కూడా చేయడం అనేది నేను కాదనట్లేదన్నా, మంచిని చెయ్యి, అది జనంలోకి వెళ్ళి రావాలి. ఇలా చీనాలు తీసేస్తే అదే అంటున్నాను నేను, వాళ్ళు చేసే ప్రతిదానికి మనం ఏం సపోర్ట్ చేయ. అది ఇప్పుడు నువ్వు అరే ఒక్కటే అంటున్నా, ఈ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అంటున్నా, నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు, నువ్వు అన్ని మాట్లాడినావు, పొంకనాలు కొడుతున్నావు, బాగానే అంటున్నావు. ఇలా అందశ్రీ రాసిన పాటకు అర్థం లేదా? నువ్వు పెట్టిన మాటకు అర్థం లేదా? అంతే అర్థం. అందశ్రీ పాట ఇప్పుడు తెలంగాణ గీతం చేయడం మీకు అవునన్నా. ఇప్పుడు అందశ్రీ పాటకు అర్థం లేదా? నువ్వు మాట్లాడిన అందశ్రీ రాసింది కదన్నా. ఇప్పుడు అందశ్రీ రాసిందిగా, కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినారు. ఏంటి ఆ పాటకు అర్థమైంది అంటే అందశ్రీ పాట వేస్ట్ అన్నట్టు.
అంటే ఇంకంతకంటే అందశ్రీ కంటే ఇంకా ఐకాన్ ఉంది ఏదో ఏముంది ఐకాన్ ఏముంది నువ్వే ఆలోచించన్నా. అవునన్నా. అంటే ఈయన తెలంగాణ నాగరాజన్న మీరు మంచిగా మీ వాయిస్ బాగుంది, మీరు పాడండి. నేను అడిగిందంటే మీరు ఇలా అడగంగా నేను వద్దంటలేను. ఇప్పుడు మీరు అడిగింది వ్యాలిడ్ క్వశ్చన్. మరి వందశ్రీకేమో అది ఆ గీతాన్ని ఏమో తెలంగాణ గీతంగా చేసినారు, మరి ఆయన వాడిన పాటలో ఉన్న అర్థాలను తీసుకుపోయి అది చిహ్నం తీసేస్తాను. మీరు అడిగింది వ్యాలిడ్ క్వశ్చన్, దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. బట్ నేను కాదు కదా, వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పాలి. అన్నా నేను ఒక్కటే ఏమంటున్నా, ఇవాళ మైపాల్ అనే వ్యక్తి ఉదాహరణ అనుకుంటే, అరే మైపాల్ కంటే వెనుక ఎవరు అర్థం లేకుండా మైపాల్ యాదవ్ అంటే ఒక యాదవ్ కులస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు. యాదవ్ కులం అంటే నువ్వు నమ్మకపోన్నా రాష్ట్రంలో ఇక్కడ కాదు ఎక్కడ అడిగినా కూడా 80% నీతి నిజాయితీ ఉన్నటువంటి కులాలలో అగ్రభాగాన యాదవ్ కులం ఉంటుంది. నువ్వు నమ్ము, ఇక్కడ నేను చెప్పడం కాదు. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఏదో ఒకటి ఇంత చెప్తున్నావు కాబట్టి జనాలు నమ్మిరన్నా. మరి నేను ఏం తప్పు చెప్పినా? ఇది తప్పు చెప్పినామని చెప్పన్నా. తప్పు చెప్పినావని నేను అనే కాదు. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా నేను అంగీకరించి దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా నేను చేస్తా. ఇప్పుడు నేను ఏం మిస్టేక్ చేసిన ఉంటే చెప్పండి అన్న. నువ్వు మిస్టేక్ నేను ఏమంటున్నా అంటే నువ్వు 46 తోటి బాగానే పోరాడుతున్నావు. దాని వల్ల కూడా ఇంతవరకు కూడా నిజంగా కూడా ప్రభుత్వం కనీసం చీము ఇట్లా కొద్దిగా కూడా ఎలాంటిది లేదు ఇంతవరకు కూడా. నేను ఏమంటా అంటే మీరు వాస్తవంగా కాదు, మన దెబ్బకు నల్గొండ ఎమ్మెల్యేలు అందరు కూడా సీఎం కు రిప్రజెంటేషన్ ఇచ్చారు, మిగతా ఎమ్మెల్యేలు ఇచ్చారు. కదలిక ఉంది. అది కదలిక అంటే అవుతుందా కాదా నేను చెప్పలేను, కానీ వాళ్ళకైతే గట్టి సెగన్ అయితే ఇవ్వగలిగినా. నేను ప్రజాభవన్ లోకి వెళ్ళి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కావచ్చు, కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ అయిన ముఖ్యమంత్రి నేను ఎందుకంటున్నా అంటే గట్టిగానే అన్నా నేను ఒక్కటే మాట అన్నా. నేను ఎందుకంటున్నా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు తీర్మానం వల్ల ఇలా తిరుగుతుంటూ నాకు ఓటు వేస్తే నేను కాదు ఎమ్మెల్సీ గెలిస్తే మీరు గెలిచినట్టు అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ తిరిగిండు. వాస్తవం ప్రశ్నించే గొంతుకు అనుకున్నారు. ఆ తర్వాత బీజేపీకి పోయిండు, కాదనట్లేదు ఎవరు. ఎందుకంటే ఆయన ఫాలో అవుతున్నవారే 4 మంచి మాటలు తెలుస్తాడు, ఒక బీసీ బిడ్డ ఉద్యమం. ఆ తర్వాత బీజేపీ పోయిన తర్వాత వేరే పార్టీకి అన్నాడు. ఆ తర్వాత ఒకనొక దశలో రోమాలు నిక్కపరిచే విధంగా అన్నా. అంటే జనాలను పిచ్చిలోళ్ళని చేస్తారా? మరి జనాలు పిచ్చిలోళ్ళ అవలగాళ్ళ మరి బీసీ బిడ్డలు అంటే వాళ్ళు ఎదవాలని రోజు మాట్లాడుకుంటా ఇంకా సిగ్గు లేదా బీసీలకు ఏం బీస్తారు, అది చేస్తారా ఇది చేస్తారా అని బీసీ బిడ్డలు రెచ్చగొట్టిండు. ఇక మేడ్చర్ల పోలింగ్ పెట్టుకుండు. బీసీ బిడ్డలు నేను రెచ్చగొట్టి నేను పోయి ఈసారి ఎట్లయినా బీసీకి చేయాలని కమిట్మెంట్ తోటి ఫోన్లు చేసుడు, వాట్సాప్ గ్రూపులు పెట్టుడు, నేను పొంకనాలు కొట్టుడు, బీసీలు ఈసారి చైతన్యం కావాలి, అట్లా కావాలి ఇట్లా కావాలనుకున్నాను. చేసిండు. అమలొట పీసు మాసుపత్రి అన్ని కొట్టిండు. మళ్ళీ మూడో రోజే పోయిండు కాంగ్రెస్ చేరిండు. అన్న నేను ఒక్కటే ఏమంటున్నా అంటే అన్న, నేను ఈ రోజు మాట్లాడినా నిన్ను అన్న అంటే అన్న అనాలి, ఇంకే రోజు మాట్లాడినా అన్న అంటే అన్న అనాలి. ఇలా నేను ఏమంటున్నా అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడినటువంటి తీర్మానం మల్లన్న ఇదే కేసీఆర్ గురించి ఏం మాట్లాడండి, పోశెట్టి, తైతక్క, హ్యాపీరావు. అంటే నేను ఏమంటున్నంటే ఏ టైంకి ఆ మధ్యలో కొట్టడం కాదు. ఇదే వీళ్ళు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే రేపు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అనుకున్నదా కాకపోతే మళ్ళా జెండా ఎత్తి జనం ముందు ఏం తిరుగుతారు వీళ్ళు బతికేంది అన్న. వీరు జనాలను మోసం చేస్తారు మీరు అందరు కలిసి, కానీ దేవుని మోసం చేయలేరు. ఏదో రోజు మీకు కఠినంగా మీరు చేసినటువంటి వాటిలకు ఉన్న చూసినావా కక్ష, దేవుడు అనేవాడు కక్ష తీర్చుకుంటాడు. కాదు ఇప్పుడు మీరు కొద్దిసేపు మల్లన్న కోసం చెప్పినారు, మళ్ళీ నన్ను ఎందుకు కలుపుతున్నారు? నేనేం తప్పు చేసిన? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నేను ఒక్కటే అంటున్నా, ఇలా నేను ఎందుకు నా బాధ అంటే ఇలా నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మైపాలన్న అంటోడు తిరిగిండు, గలం ఎత్తిండు, డప్పు పట్టిండు, మాట్లాడిండు, అన్ని చేసిండు. వాస్తవం ఇది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలనే చేసిండు. నేనేమంటున్నంటే మీరంటి ఎవరైతే పోరాడిన బిడ్డలు ఉన్నారో మిమ్మల్ని ఒక కమిటీలో తీసుకొని దీన్ని ఏం చేద్దాము, ఉద్యోగాలు ఎట్లా చేద్దాము, నోటిఫికేషన్ ఏంది, ఎట్లా చేద్దాము అనేటువంటి ప్రభుత్వం ఎందుకు పరిశీలన చేయదు? కాదన్నా మీరు కాదు. ఇప్పుడు వాళ్ళు చేసే తప్పులన్నింటికి కూడా నన్ను కలిపితే నేనేం చెప్పగలుగుతా? ఇప్పుడు నాకెందుకు పాపం తగులుతుంది? నేను ఎంపీ టికెట్ కోసం అడగలే, ఎమ్మెల్సీ టికెట్ కోసం అడగలే. నన్ను కిడ్నాప్ చేసినప్పుడు కూడా నేనేం బీజేపీలో జాయిన్ కాలే. నన్ను హనీ ట్రాప్ చేసినప్పుడు కేసులు పెట్టినప్పుడు నేను కాంగ్రెస్ లో జాయిన్ కాలే. చచ్చిపోయినా సరే నిటారుగా చచ్చిపోతాం కావచ్చు, బెల్లి లలితక్క నరికినట్టు నరికినా సరే, కానీ నేను
ఏ పార్టీలో జాయిన్ కాలే, ఎక్కడ పోటీ చేయలేదు, నేను ఓట్లు కూడా అడగలేదు, నేను ఇంకేం చెప్పాలి? నా జీవితమే త్యాగం చేసిన కదా. నువ్వు యాదవ బిడ్డగా నువ్వు నిర్బంధం నువ్వు అట్లా అరెస్ట్ చేసినప్పుడు మేము బాధపడమే. అరే ప్రశ్నించే గొంతుక ఏది ఉంటుంది, ఇట్లా అరెస్ట్ చేయడం తప్పు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటే ఏదో రకంగా ఇబ్బంది పడతారని అనుకున్నాం. ఇక నేనేమంటున్నంటే కేవలం మాయమాటలు. నేనేమంటున్నా, అభివృద్ధి అనేది అవుతుందా, డబ్బు ఉంటే అవుతుంది. నువ్వు కుండలు ఉంటేనే అన్నం పెట్టగలుగుతావు, కానీ నీ కుండలు అన్నమే లేదు, నేను మొత్తం పంచుకుంటూ వస్తానటువంటి అన్న. నువ్వు చూస్తున్నావు, వచ్చిన కాడికి వెళ్ళి న్యూస్ ఛానళ్ళలో చూస్తున్నావు, ఉద్యోగులు ఎన్ని పడుతున్నాయి, 2 లక్షలు చేస్తారు, 1,50,000 చేస్తారు. రోజు న్యూస్ ఛానల్లో చూస్తలే, 6 న్యూస్ అయితే వస్తా చూస్తున్నావు. ఏం అమలు అయితే అన్న, అమలు అయితే కావాలి. ఇప్పుడు ఎందుకన్నా పచ్చి అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం ఏంది? 1వ తారీఖు జీతం వేసిన అన్నాడు. వేసి నేను అడిగిన ఎవరన్నా 1వ తారీఖు జీతం వేసినా అని నా దృష్టికి తీసుకురాలేదండి. ఇప్పుడు ఎవరన్నా ఎంప్లాయీస్ తీసుకొస్తే మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు చెప్తేనే నేను వింటున్నా. ఎంప్లాయీస్ మనకు చెప్పకుండా మనం ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు వాళ్ళు అడగాలి కదా అన్న. నల్గొండ వాళ్ళకు, నల్గొండ డివిజన్ వాళ్ళకు వేసిండు 1వ తారీఖు. మిర్యాలగూడ, కోదాడ, దేవరకొండ, ఇటు భువనగిరి వాళ్ళకి నేను ఒక పైసలు అవసరం ఉండి అన్నకు ఫోన్ చేసిన. ఏందన్నా పరిస్థితి, 10,000 కొట్టి అదే జీతమే పర్లేదంటే, మరి పెద్ద మనిషి 1వ తారీఖు వేసిందన్నా, నువ్వు జీతం ఎందుకు పర్లేదని నేను అన్నా. అంటే అరే పడ్డదని పేపర్ కటింగ్ చూపించి పంపితే వచ్చి లట్టుకోరు మాటలు అన్ని అబద్ధాలు. నేను ఏమంటా అంటే అబద్ధాల పునాదుల అందరినీ కొన్నిసార్లు మోసం చేస్తాను, అందరినీ అన్నిసార్లు చేయలేవు. నాగరాజ్ అన్న ఒక్క నిమిషం, నేను చెప్పేది ఏంటంటే అది ఎంప్లాయీస్ కు అర్థమైపోతే రేపు భవిష్యత్తులో ఇవన్నిటికీ శిక్షలు అనుభవిస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఏమి ఎవడు మర్చిపోరు. ఇప్పుడు బాధ దెబ్బ కొడితే వీపు మీదకి కొట్టినా, ఇంకేం చేసినా, నష్టం చేసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు అంతా క్యాలిక్యులేట్ అవుతుంది అన్న. అబద్ధం నిజాయితీగా లేదు. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోమైపోవాలన్నా. ఇప్పుడు నేను ఒక 12 సంవత్సరాలు ఒక రిపోర్టర్గా ఇప్పుడు సర్వీస్ ఫీల్డ్ లో ఉన్నా. నేను ఒక యాదవ బిడ్డని. ఇప్పుడున్న సమాజము నిజము గడప దాటక ముందే అబద్ధం ఊరు మొత్తం చుట్టొస్తుంది. అబద్ధాన్ని నమ్మితోడు తప్ప నిజాన్ని నువ్వు చెప్పినా నమ్మరు. ఇవాళ జనం కూడా, నేను అంటున్నాను కదా వాస్తవం, నువ్వు ఏ ఊరు పోయి ఎక్కడ పోన్నా, నువ్వు ఏం చేస్తున్నావు కాదు, నువ్వు ఇస్తున్న పథకాలు ఎందుకు ఇస్తలేవు అనే ఆలోచనతో జనాలు ఇవన్నీ చేసి విద్యా వైద్యం సరైనటువంటి పద్ధతిలో చేసి ఇవాళ ఉపాధికి సంబంధించినటువంటి వాడు, ఇవాళ ఉపాధి ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక చైనా స్థాయిలాగా అతను ఏదైనా ఉద్యోగం రాకున్నా, ప్రభుత్వ ఉద్యోగం రాకున్నా, ఏ రకమైన ఉపాధి కల్పనలో అతను ఏదైనా ఒక హలో 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 నువ్వేం చేయగలుగుతావన్నా? హలో, అంటే ఉదాహరణ, నేను డిగ్రీ అయిపోయింది, LLB డిస్కంటిన్యూ నాది. డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం కోసం తిరిగిన, నోటిఫికేషన్లు అయింది. ఒకవేళ ఉద్యోగాలు ఈ రాష్ట్రాన్ని అన్ని లేవు, 32 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 32 లక్షల మందికి ఇవ్వలేరు, ఈయన 2 లక్షలకే ఇస్తాడు. మిగతా 30 లక్షల పరిస్థితి ఏందన్నా? ఇలా పెరుగుతుంటూ పోతూ ఉంటుంది కదా నిరుద్యోగులు. ఉద్యోగం ఇస్తలేదు అంటే 2 లక్షల మందికే ఇస్తున్నాడు, ఈయన 2 లక్షల ఉద్యోగాలే లేవు రాష్ట్రాన. అది ఫేక్ మాట, అభూతం. ఇవాళ కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఉద్యోగాలే లేవు, మ్యాన్ పవర్ తగ్గింది. అయిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇస్తదానికంటే ఇంత తెలివి కల్లోలు మీరు, ఇంత మేధావులు, 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ 10వ తరగతి నుంచే ప్రాథమికంగా ఇంటర్మీడియట్ అయిపోయేసరికి అతను చేసేటువంటి ఇష్టం ఉన్నటువంటి ఏ వృత్తిలో కూడా ఒక నైపుణ్యం అన్నటువంటిది, ఒక మెకానికలో, ఒక టీవీ మెకానికలో, ఒక బైక్ మెకానికలో, వ్యవసాయంలోనే లేదా ఏదో ఒక రంగంలో అతను ట్రైనింగ్ ఇప్పించగలిగితే, అదొక సబ్జెక్ట్ ఉండగలిగితే, ఆ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత అతను ఏ రాకుండా ఆయన పొందినటువంటి స్టడీలో ఇలా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత MBBS చేస్తుండన్నా, డాక్టర్ అవుతుండు. ఇందులో కూడా ఒక సబ్జెక్టు లాంటిది పెట్టి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా సబ్జెక్టు పెడితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు. రాకుంటే తను పొందిన ఉపాధి చదువులో అతను ఒక దేంట్లోనో దాంట్లో ఉపాధి పొందగలుగుతాడు. ఇలా నువ్వు PhD చేసావు, ఉద్యోగం రాకపోతే ఏం చేస్తావే? ఇంటికి పోవాలి, గొర్రెలు కాసుకోవాలి, లేకపోతే వ్యవసాయం చేయాలి, లేదా మన కింద పని చేయాల్సిందే కదా. నీకేం చదివినావు? ఈ రోజు కాదన్నా, ఆ రోజుకి వెళ్ళి కూడా చెప్తున్నా. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఈ రోజుకి వెళ్ళి కాదు. పాకిస్తాన్లో ఏ పంటలు పండుతాయి కంటే మన కాడ ఏ పంటలు పండుతాయి, మన పిల్లలు ఏం చదవాలి, మన పిల్లలకి ఏ వృత్తి కావాలి, మన పిల్లలు దేంట్లో నైపుణ్యం ఉండరు, ఏది పెడితే మన పిల్లలకు పనికి వస్తుంది.
సరే ఇప్పుడు నేను కాదంటున్నా, నేను చెయ్యొద్దు అంటున్నా, నన్ను అంటే నేను ఏం చేస్తే ఇప్పుడు నిన్ను అనట్లేదమ్మా, అంటే మీరు ఒక మేధావులు. ఒక్క నిమిషం అన్న, నేను చెప్పేది నన్ను మనం ఎక్కువసేపు అయితే నాకు వేరే పనులు కూడా, నేను ఒక 1 minute మాట్లాడి నేను ఫినిష్ చేస్తాను మీరు అడిగిన ప్రశ్నలకు. మీరు అడిగినట్టు అన్ని ప్రభుత్వాలు చేయాలి, అన్ని రాజకీయ పార్టీల మీద మనం భవిష్యత్తులో అందరం కలిసి ఒత్తిడి చేయాలి. 1, 2 లక్షల ఉద్యోగాలు లేవన్నందుకు అది ఉన్నాయి. ఎందుకంటున్నంటే పిఆర్సీ కమిషనే చెప్పింది, అది గతంలో చెప్పింది. పిఆర్సీ కమిషన్ ప్రకారం ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాళ్ళు ఖాళీలతో సహా టీచర్లు, ప్రైమరీ స్కూలు కానీ, హయ్యర్ స్కూల్ కానీ, లేదంటే హెల్త్ హాస్పిటల్లో కానీ, మిగతా ఓవరాల్ గా డిగ్రీ లెక్చరర్ కానీ, జూనియర్ లెక్చరర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, ఇంజనీరింగ్ లో కానీ, విద్యుత్ శాఖలో కానీ, ఇట్లా అనేక దాంట్లో ఉన్న పిఆర్సీ కమిషన్ తేల్చి చెప్పింది. దాన్నే వినండి అన్న, ఇక వాళ్ళే అప్పట్లోనే 1,93,000 శాంక్షన్డ్ పోస్టులే ఉన్నాయి. ఇంకా అన్సాంక్షన్డ్ పోస్టులు, ఇంకా రిటైర్మెంట్ అయిన పోస్టులు, ఇంకొందరు చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కలిపి ఇంకా ఎక్కువనే అవుతాయి. అది మీకు విషయం, మీకు సబ్జెక్ట్ తెలిస్తే మీరు మళ్ళీ ఎక్కడైనా మాట్లాడతారని చెప్తున్నా. ఒకటి, మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఇంకేదైనా చేస్తాను. ఖాళీలు అయితే ఉన్నాయి, వీళ్ళు భర్తీ చేస్తారా చెయ్యరా అనేది మనం మాట్లాడదాం. చెయ్యకపోతే వీళ్ళ మీద కూడా కొట్లాడదాం. ఒకటి, 32 లక్షలు ఉన్నారా, 40 లక్షల నిరుద్యోగులు ఉన్నారా, వీళ్ళందరూ కూడా మా అందరికి జాబీ అని ఎవ్వరు ఎప్పుడు అడగలేదు. మా నిరుద్యోగులది మీ తరఫున నేను చెప్పేది ఏంటంటే, మేము అప్పుడైనా ఇప్పుడైనా ఏమంటున్నామంటే, నిజాయితీగా పారదర్శకంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా, కోర్టు కేసులు లేకుండా, అవినీతి లేకుండా, ఎవరికి జాబులు పేపర్లు లీక్ లేకుండా ఆ 2 లక్షలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా మెరిట్ స్టూడెంట్లకు, అంటే చదివిన వాళ్ళకు జాబులు వచ్చేటట్టు చేస్తే ఆ ఖాళీలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ చదువుకునేటోళ్ళు అందరూ కూడా ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపోతారు. అది దుబాయ్కి పోయేటోళ్ళు, మా నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల సైడ్ కొందరు దుబాయ్ పోయేటోళ్ళు ఉంటారు. ఆ తర్వాత నల్గొండ సైడ్ నుంచి కొందరు అమెరికా, యూరప్ కంట్రీస్ లోకి పోయేటోళ్ళు ఉంటారు. లేకపోతే ఎవరన్నా ఒక ట్రాక్టర్ కొనుకొచ్చుకుని వ్యవసాయం కొందరు వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేసుకుంటారు. కొందరికి ఏదైనా ఇప్పుడు నాయి బ్రాహ్మిన్స్ అయితే ఏదైనా హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టుకోవచ్చు. నేను చెప్పేది మీరు చెప్పింది ఏంటన్నా, యాదవులు అయితే కూడా కొందరు అధునూతనంగా కూడా గొర్రెల బిజినెస్ చేసేటోళ్ళు చెయ్యొచ్చు. లేకపోతే ఏదన్నా మటన్ షాప్ లాంటివి కూడా పెట్టి వేరే వాళ్ళతో నడిపియొచ్చు. ఎవరైనా పూల బిజినెస్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. దానికి వీళ్ళు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ లోన్లు అంటారు. అందులో ఉండే నిరుద్యోగులకు మళ్ళా ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉండే నిరుద్యోగులే మళ్ళీ నిరుద్యోగులు వాళ్ళు వేరు కాదు, అంతా ఒకటే. ఇప్పుడు నిరుద్యోగ కార్పొరేషన్ అని పెడతాడా, లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ సబ్ ప్లాన్లు పెడతారా? దాంట్లోనే ఇలా చదువుకున్న వాళ్ళు కానీ, కొంత చదువు మధ్యలో బంద్ చేసినా వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళకు కొంత లోన్ ఇచ్చి వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ లో పెట్టిరు, గతంలో కూడా పెట్టినారు, కానీ అవి అన్ని కాలేదు. మనం అందరం కలిసి అడగాలి అంటున్నా, ఏ ప్రభుత్వాన్ని అయినా అడగాలి. ఇంకొకటి నేను రిక్వెస్ట్ నేను అడిగేది ఏంటంటే, అన్న ఒక బీటెక్ అయిపోయినటువంటి స్టూడెంట్ కానీ, ఒక పీజీ అయిపోయినా, ఒక డిగ్రీ అయిపోయిన స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత ట్రై చేసే ఉద్యోగం చేయాలా, లేకపోతే అయ్యే చేసే వృత్తి చేయాలి. ఇంకొకటి ఏంటంటే అన్న, మనం ఇంటర్మీడియట్ లోనే చాలా మందికి తెలియదు, కానీ ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకొని అందరికి ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కళ్ళు చాలా మంది కూడా 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అయిపోయేలోపు 10 సబ్జెక్టులు, 15 సబ్జెక్టులు, 20 సబ్జెక్టులు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ముందే వీళ్ళు కొంత గవర్నమెంట్లు ఉండి వీళ్ళు చదవగలుగుతారా, చదవలేరా, వాళ్ళ మెమొరీ పవర్ ఎంత ఉంది, కెపాసిటీ ఎంత ఉంది, ఇదంతా చెక్ చేసి సీట్లు ఇచ్చే రోజులు రావాలని కోరుకుంటున్నా. లేకపోతే ఏమైందంటే ఇంకా ఎక్కువ నిరుద్యోగులు అయిపోతారు కదా. నిరుద్యోగులు ఎక్కువ అయిపోతారు. ఇంకోటి అన్న, నేను అనేది ఏంటంటే రిక్వెస్ట్ గా నువ్వు ఒకసారి ఆలోచన చేయి, నేను కాదట్లేదు. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు బయటికి వెళ్తే ఉద్యోగం కోసం అన్న పోవాలి, లేదా అతను చదివిన దాంట్లో ఏదో ఒక దాంట్లో రంగంలో నిష్ణాతుడై బయటికి పోయింది అనుకో, ఒక సెల్ ఫోన్ రిపేర్ చేసింది అనుకో, ఒక 3 సంవత్సరాల కోర్సు, ఇది ఒక సబ్జెక్ట్ అతనికి. అదే అన్న, మన భవిష్యత్తులో అన్న నాగరాజ్ అన్న, మనం ఎన్ని మాట్లాడదు, ఇప్పటికే 30 నిమిషాల దగ్గరకు వస్తుంది. నేను నంబర్ సేవ్ చేసుకుంటా, మన అందరం కలిసి పనిచేద్దాం మెరుగైన సొసైటీ కోసం. మనకి నేను అనేది ఏంటంటే అన్న, 100% విద్యార్థులు నేను చదువుకున్న తిరుగుతా కాదు. ఒకవేళ నీలాంటోడు కానీ నాలాంటోడు కానీ ఇంకోడు కూడా రోడ్డు మీద అవపడితే ఏం చదివినావు బాబు, డిగ్రీ చదివినా అంటే ఉద్యోగం రాలేదు అంటే, ఉద్యోగం కాదా నీకు ఉపాధికి సంబంధించినటువంటిది ఏ సబ్జెక్ట్ చెప్పిరల్లా
నువ్వెందుకు కుట్టే తిరుగుతున్నావు అని అడగగలిగే ధైర్యం దమ్ము ప్రభుత్వాలు ఇవ్వగలగాలి అంటున్నాను. నీకు అర్థమైందన్న? అవునన్న, సిలబస్ లో కూడా చాలా సిలబస్ మార్చాల్సింది ఉంది. ప్రాక్టికల్ సిలబస్ లేదు, చాలా గందరగోళం ఉంది. ఎక్కడ సిలబస్ అన్నా? మనం మళ్ళీ మాట్లాడదాం. ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ. 89, 90 అన్న నా 10th బ్యాచ్. అంటే 89, 90 బ్యాచ్ అంటే మామూలుగా ఎప్పుడో బ్యాచ్. 8వ తరగతిలో సార్ చెప్తుండు పాకిస్తాన్ లో ఉన్ని బాగుంటది, పాకిస్తాన్ లో పంటలు బాగా పడతాయి అంటే నేను సార్ని ఆ రోజు అడిగిన, సార్ పాకిస్తాన్ లో పంటలు ఏం పడితే మనకెందుకు, నేను పాకిస్తాన్ పోతున్నా, అక్కడ వ్యవసాయం చేస్తున్నా, నాకు అవసరమా సార్? నా ఊర్లో ఏం పంటలు పడతాయి, నా జిల్లాలో ఏం పంటలు పడతాయి, నా భూమికి ఏ రకమైన సారం ఉంది, నా భూమికి ఎలాంటి పంటలు కావాలి, ఎలాంటి ఎరువులు కావాలి, ఇక్కడ ఎలాంటి ఉపాధి కావాలని రాయాలి పిచ్చిల చదువు చెప్పేటువంటి వానికి ఎవరికైనా. ఇప్పుడు సిలబస్ ఉంటే చెప్పిండేమో. మనం అనేది ఏంటంటే మన భవిష్యత్తులో ఇవన్నీ మనం మార్చుకోవాలి, సిలబస్ మార్చాలి. తర్వాత రాజకీయంగా కూడా అనేక లోట్లు పాట్లు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడదామని. ఇప్పుడు మనకు 30 minutes అవుతుంది కదా, మనం నెక్స్ట్ మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం. మనం ఓపెన్ గా ఉంటాం, మనం వీడికి వాడికి భజన చేయాల్సిన అవసరం లేదు. సరేనా? ఓకే, రైట్ అన్నది.